కాకినాడ జిల్లాలో పిఠాపురం పంచితిరజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై ముస్లిం సంఘాల నేతలు స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ వ్యవహారాన్ని ఖండిస్తూ ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం ముస్లిం సమాజానికి ఆపాదించడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రచారాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి జవహర్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ముస్లిం సంఘాల నేతలు, న్యాయవాదులు మాట్లాడారు. నూకరాజు కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత నేరాలకు మతాన్ని ఆపాదించడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. నూకరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రాంతం ప్రశాంత వాతావరణానికి మారుపేరు. ప్రత్యేకించి కాకినాడ నగరం ఎప్పుడు కూడా ప్రశాంత నగరంగా పేరు పొందడమే కాకుండా రిటైర్డ్ పీపుల్ పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా పేరుంది. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది, శాంతియుత వాతావరణం ఉంటుందని మారుపేరు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు అనవసరమైన ఆందోళనలకు దారితీస్తూ అనవసరంగా కొన్ని మతాలను టార్గెట్ చేసి ప్రచారాలు చేసే పరిస్థితులు రావడం, ఆ నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని కాకినాడ ముస్లిం మైనారిటీల జేఏసీ తరఫున నేను కో కన్వీనర్గా, నాతో పాటు జామా మస్జిద్ అధ్యక్షులు ఎజాజుద్దీన్ గారు కన్వీనర్గా మీ ముందుకు రావడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏదైతే ఈ మధ్యన సోషల్ మీడియాలో కానీ ఒక వ్యక్తికి సంబంధించిన సంఘటన, దాని మీద జరుగుతున్న ప్రచారం యావత్ ముస్లిం మతానికి సంబంధించి, మైనారిటీలకు సంబంధించి టార్గెట్ చేస్తూ అనేక ప్రచారాలు జరుగుతుండడం చాలా విచారకరమైన విషయం. అలాంటి సంఘటనలు జరగకూడదు, అలాంటివి జరగకూడదని చెప్పి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలిసిందే ఈ సంఘటన విషయంలో యావత్ సమాజం దిగ్భ్రాంతి చెందింది. ఒక కుటుంబ సమేతంగా రాజమండ్రికి 2 గంటల పాటు ప్రయాణం చేసి ఆత్మహత్యకు పాల్పడడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటనను ఎవరైనా సరే దిగ్భ్రాంతి చెందవలసిందే. ఈ సమాజంలో అలాంటి సంఘటన చాలా విచారకరమైనది. ఆ సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటో, ఎందుకు అలా జరిగాయో అన్న విషయం మనం ఇప్పుడు బేరీజు వేయలేం. కానీ వస్తున్న విషయాలు, చెప్తున్న విషయాలను బట్టి సాదిక్ అన్న వ్యక్తి అతని ప్రోద్బలం వల్ల, అతని జోక్యం వల్ల, అతని యొక్క హెరాస్మెంట్ వల్ల ఈ సంఘటనలు జరిగినట్టుగా ఆ రకంగా వాళ్ళు సూసైడ్ నోట్లో ఉన్నదని ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో నిజానిజాలు కూడా తెలియవలసి ఉంది. ప్రధానంగా మేము కోరేది ఏమిటంటే, ఈ పత్రికా ముఖంగా ఏదైతే సాదిక్ అన్న వ్యక్తి, మా ముస్లిం సమాజానికి చెందినటువంటి వ్యక్తి పరారీలో ఉండడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ పత్రికా ముఖంగా నేను వారిని విన్నవించేది ఏమిటంటే, చట్టాన్ని తప్పించుకుని ఉండడం చాలా కష్టం. ఏనాటికైనా రావాల్సిందే, లొంగిపోవలసిందే. కాబట్టి నేను పత్రికా ముఖంగా సాదిక్ అన్న వ్యక్తిని తను వచ్చి చట్టానికి లొంగిపోయి పోలీసు అధికారులకు అన్ని రకాలుగా సహకరించి వారు చేసే విచారణకు సహకరించవలసిందిగా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా కోరుతున్నాను. ఎందుకంటే వారు రాకుండా ఎంత ఆలస్యమవుతుంటే సమాజంలో అన్ని రకాల ప్రచారాలు, దుష్ప్రచారాలు, అనేక రకమైనటువంటి టార్గెట్ చేయడం, ఒక మతానికి సంబంధించిన వారిపై లవ్ జిహాద్ అంటూ రకరకాల పేర్లతో ఎవరికి తోచినట్టు వారు సోషల్ మీడియాలో టార్గెట్ చేసి చేయడం, ఇవన్నీ కూడా ప్రత్యేకించి
ముస్లిం మతానికి సంబంధించిన వారి మానసికంగా మమ్మల్ని కృంగదీస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కాకినాడ లాంటి ప్రశాంత వాతావరణమైనటువంటి నగరంలో ఈ రకంగా అనేక రకాల విషయాలు, అపోహలు, అనర్థాలు ప్రచారంలోకి తీసుకురావడం, బురద జల్లడం ఒక మతానికి సంబంధించిన వారిపై చాలా దురదృష్టకరమైన విషయం. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకూడదు. జరిగిన సంఘటన గురించి యావత్ ముస్లిం సమాజం అంతా కూడా దిగ్భ్రాంతికి చెందడమే కాకుండా ఖండిస్తున్నది. నిజంగా అలాంటి పరిస్థితికి దారి తీసిన పరిస్థితులు అతను చేసి ఉంటే అతన్ని తప్పకుండా చట్ట ప్రకారం అతని మీద శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగానే తప్పకుండా చట్టం శిక్షిస్తుంది, తగిన చర్యలు తీసుకుంటుందని మాకు విశ్వాసం ఉంది. కానీ జిహాద్తో లవ్ జిహాద్ అంటే ఏంటో కూడా తెలియకుండా లవ్ జిహాద్ అనే సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఎవరో మాట్లాడుతున్నారు. అలాంటి విషయాలు చాలా మాట్లాడతారు. ఆ మాట్లాడడం కాదు, అతను లొంగిపోతే నిజాలు నిర్ధారణ అవుతాయి, కరెక్ట్ తెలుస్తుంది, చట్టం తన పని చేసుకుంటుంది. అది తప్పకుండా అతను చట్టానికి లోబడి చట్టానికి లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న వాతావరణంలో సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇక్కడ శాంతికి ఎటువంటి భంగం కలగకుండా కాపాడుకోవాలంటే మన అందరి గౌరవాలు కాపాడాలంటే అతను తప్పకుండా లొంగిపోయి సహకరించాలి పోలీసు వారు. అది కలెక్టర్ గారికి మా తరఫున కొంతమంది మిత్రులు కలెక్టర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. మైనారిటీ సభ్యులే ఇచ్చారు, వెళ్ళి ఇవ్వడం కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వెంటనే చర్యలు తీసుకోమని ఆ వ్యక్తిని త్వరగా సెక్యూర్ చేయమని చెప్పి కోరడం జరిగింది, విన్నవించడం జరిగింది. ఎందుకంటే ఒక నేరం జరిగింది, ఒక ఘోరం జరిగింది. అందరూ కూడా ప్రతి మనిషి, ప్రతి కాకినాడ కాదు రాజమండ్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా దిగ్భ్రాంతి చెందుతున్నారు. కాబట్టి ఆ సంఘటన విషయంలో అందరం బాధపడుతున్నాం. ఎందుకు అలా జరిగింది, అలా జరిగింది, అందరికీ అనుమానమే. అదొక పెద్ద మిస్టరీలా ఉంది. కాబట్టి అది ఛేదించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఆరోపణ ఎదుర్కొంటున్నాడో అతను ఎంత త్వరగా లొంగిపోతే వాతావరణం అంత త్వరగా నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. నాకు తెలుసుంటే ఒక 5-6 ఏళ్ల నుంచి నాకు తెలుసు. అంతకు ముందు 5-6 సంవత్సరాల నుంచి తెలుసు. ఆ విషయం మాకు తెలియదు. అది విచారణలో బయటికి రావాలి. మాకు తెలిసినంత మటుకు అతను ఇన్స్టిట్యూట్ నడపడం, షూటింగ్ ఇన్స్టిట్యూట్, ఆ విషయం మాకు తెలియదు. ప్రచారాలతో చిచ్చు పెట్టకుండా ఉండాల్సిన అవసరం మనందరి మీద బాధ్యత ఉంది. మనం మంచి సమాజంలో ఒక ప్రశాంత వాతావరణంలో కాకినాడ లాంటి నగరంలో ఉంటున్నాం కాబట్టి దాన్ని మనం అందరం కలిసి ఆ వాతావరణాన్ని కాపాడుకుందాం అన్నటువంటి దృక్పథంతో ఈ రోజున ముస్లిం జేఏసీ తరఫున మీ ముందుకు రావడం జరిగింది.